కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరు జాబితా తయారీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, చేర్పులు తదితర అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్న ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అనుమతితో శనివారం నల్గొండ కలెక్టరేట్లోని ఆయన తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరు జాబితా తయారీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, చేర్పులు తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలన్న ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అనుమతితో శనివారం నల్లగొండ కలెక్టరేట్లోని ఆయన తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించాలని అదనపు కలెక్టర్ కోరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కలిపి 1812 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్ చొప్పున రాజకీయ పార్టీలు ఏజెంట్లను నియమించినట్లయితే ఓటరు జాబితా తయారీ సందర్భంగా ఎలాంటి తప్పులు లేకుండా స్వచ్ఛమైన ఓటరు జాబితాను తయారు చేయవచ్చని, అందువల్ల ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తక్షణమే బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 ఈ నెల 21 లోపు పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు సైతం సహకరించాలని కోరగా ఓటరు జాబితా సవరణపై స్వీకరించిన వివిధ రకాల ఫారాల పరిష్కారంలో ప్రత్యేకించి చనిపోయిన ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారిన ఓటర్ల పేర్లను జాబితా నుండి పూర్తిగా తొలగించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం మేరకు దీనిపై తగు చర్య తీసుకుంటామని అదనపు కలెక్టర్ వారికి తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పెండింగ్లో ఉన్న ఫారాలు, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అశోక్, బీఆర్ఎస్ తరఫున పిచ్చయ్య, బీజేపీ నుండి లింగస్వామి, సిపిఎం నుండి నర్సిరెడ్డి, ఎంఐఎం నుండి రజీయుద్దీన్, ఆమ్ ఆద్మీ తరఫున హన్సీ, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.